ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్నారు డీఎస్ఓ చందన్ కుమార్. కమర్షియల్ గ్యాస్ కొంత కొరత ఉందన్నారు. జిల్లాలో 5 లక్షల డొమెస్టిక్ 30,000 కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. 32 మంది గ్యాస్ డీలర్లు ఉన్నారని చెప్పారు. గ్యాస్ అక్రమ నిల్వలపై హోటళ్లు, గోదాముల్లో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ గ్యాస్ వినియోగించిన చోట డొమెస్టిక్ వాడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రైట్, దీనిపై డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యు. పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. అనేక చోట్ల బ్లాక్ మార్కెట్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది దళారుల మధ్యలో ఉండి గ్యాస్ని బ్లాక్ చేసి అమ్ముతున్నారు. ఒకవైపు డొమెస్టిక్, మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లన్నీ కూడా దొరకడం కష్టంగా మారింది. అనేక చోట్ల టిఫిన్ పాయింట్ సెంటర్ల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క చోట కూడా గ్యాస్ కొరత అనేది కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఖమ్మంలో ఎలాంటి కొరత ఉండకుండా స్థానిక డిఎస్ఓ ఇక్కడ ప్రతి ఒక్క గోడాంకి వెళ్ళి ప్రతి ఒక్క హోటల్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే డొమెస్టిక్ వాడాల్సిన చోట ఉందో అక్కడ డొమెస్టిక్ వాడాలి, ఎక్కడైతే కమర్షియల్ వాడాలో అక్కడ కమర్షియల్ మాత్రమే వాడాలి, కమర్షియల్ చోట డొమెస్టిక్ వాడకూడదని చెప్పేసి ఒక కఠినమైన నిబంధనలు పెట్టారు. అసలు దీనికి సంబంధించి డొమెస్టిక్లు కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ ఉందా, ఒకవేళ బ్లాక్ చేసిన వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఒకవేళ గోడాంల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశాల వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఈరోజు గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరత ఏర్పడిన కారణంగా అనేక చోట్ల మీరు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సోదాల్లో ఏమేమి అంశాలు మీరు గమనించారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డొమెస్టిక్ గృహ అవసరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గత 1 వీక్ నుంచి చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్గా డీలర్స్తో మాట్లాడి చేయడం జరుగుతుంది. అలానే ఈ హాస్టల్స్కి కానీ, బడి హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్స్, మన గవర్నమెంట్ స్కూల్స్కి, హాస్టల్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొద్దిగా 1-2 డేస్ బ్యాక్ ఈ హాస్టల్స్కి ఇబ్బంది అయ్యింది. మేము ఇమ్మీడియట్గా కన్సర్న్ కోఆర్డినేటర్తో మాట్లాడేసి ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎక్కడ కూడా పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంది. అలానే గృహ అవసరాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ప్రస్తుతానికి కమర్షియల్ అనేది కొద్దిగా ఇది హాస్టల్స్కి, హోటల్స్కి కమర్షియల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ కంపెనీ నుంచి వస్తున్నందువల్ల కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. దీన్ని మరి ఎవరు మిస్యూజ్ చేయొద్దనే కారణంతో ఇప్పుడు ఈరోజు ఖమ్మంలోని వివిధ హోటల్స్ రైడ్ చేసేసి అక్కడ గృహ అవసరాలకి వినియోగించాల్సినటువంటి సిలిండర్లు వాడుతున్నందుకు సీజ్ చేయడం జరిగింది. ఇలానే ఇది ప్రక్రియ ఈ మొత్తం నిరంతరం కొనసాగుతుంది. ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే నాకు స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ నాకు తెలియజేసినట్టయితే ఇమ్మీడియట్గా నిన్న 2-3 డేస్ నుంచి కాల్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మీ డీలర్స్తో మాట్లాడేసి ఇబ్బంది లేకుండా సిలిండర్స్ అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, ఈ క్రమంలో మీకు ఎక్కడైనా ఒకవేళ కంప్లైంట్ లాంటిది వచ్చినా, ఒకవేళ వాటిని బ్లాక్ చేసి ఎవరైనా నమ్ముతున్నా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళను ఏ విధంగా హెచ్చరిస్తారు? ఇప్పుడు ఈ సిలిండర్స్ ఎవరైనా దుర్వినియోగం చేసినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది. అలానే వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా చేయమని ఇప్పుడు మాకు కమిషనర్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దానిలో భాగంగానే మేము ఈరోజు ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. ఇవన్నీ దీనిపైన ఎప్పటికప్పుడు నిఘా నిర్వహించి ఎటువంటి ఎవరైనా ఇల్లీగల్ హోర్డింగ్ చేసినట్టయితే కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది కార్లలో కూడా వీటిని వినియోగిస్తూ ఉన్నారు. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాటిని ఏ విధంగా పరిశీలించబోతున్నారు? ఈ కార్లలో ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్స్ అనేది వాడకూడదు, సిఎన్జి మాత్రమే వాడాలి. అలా కాకుండా వాడినట్టయితే మేము ఆర్టీఏ వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేసేసి కూడా కట్టడి చేయడానికి మేము ప్రయత్నిస్తామండి. ఓకే, డొమెస్టిక్ సంబంధించిన కనెక్షన్ కానివ్వండి, కమర్షియల్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? కమర్షియల్ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? డొమెస్టిక్ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మీకు ఫిర్యాదులు అందాయి? ఇప్పటివరకు డొమెస్టిక్లో అయితే ఎక్కడ కూడా ఇష్యూస్ లేవండి. ఎప్పటికప్పుడు మనం గత 1 వీక్ నుంచి మనం కమిషనర్ ఆఫీసు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ అయితే ఇబ్బంది లేదు. కమర్షియల్ కొద్దిగా ఇబ్బంది ఉంది. దాన్ని మేము హయ్యర్ అథారిటీ కమిషనర్కి ఎప్పటికప్పుడు మేము తెలియజేసి అక్కడ డిఫరెంట్ ఆయిల్ కంపెనీస్తో వాళ్ళు చర్చలు జరిపి దీన్ని త్వరగా ఇది హోటల్స్కి ఏవైతే ఉన్నా కమర్షియల్ దాన్ని కూడా ఈ ఇబ్బంది లేకుండా తీసుకోమని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అలానే ఈరోజు సేల్స్ ఆఫీసర్స్, ఎల్పిజి డీలర్స్ కూడా అడిషనల్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దీనిపైన డీలర్స్ కూడా ఎటువంటి నిర్లక్ష్యము ఏమైనా చేసినట్టయితే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి.
అదే ప్రస్తుతం గ్యాస్ ధర కూడా పెరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎంత పెరిగింది? ఒకవేళ స్థానికంగా డీలర్ల దగ్గరే కొంతమంది బ్లాక్ చేసి అమ్ముతున్నట్టుగా మాకు వస్తున్న సమాచారం అంతా ఉంది. వారికి ఎటువంటి హెచ్చరిక జారీ చేస్తారు? లాస్ట్ వీక్ 60 రూపీస్ గవర్నమెంట్ పెంచడం జరిగిందని దానికి అనుగుణంగా వీళ్ళు డీలర్స్ కలెక్ట్ చేస్తున్నారు. దానికన్నా ఎక్కువ చేసినట్టే వస్తే మాత్రం ఫిర్యాదు చేసినట్టయితే కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది డీలర్స్ పైన. ఇప్పుడు మీరు ఫీల్డ్ మీద విజిట్ చేస్తా ఉన్నారు. ఆ ఫీల్డ్ విజిటింగ్ అనేది ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఏమైనా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారా? జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? ఇప్పుడు మాకు అందుబాటులో ఉన్నటువంటి స్టాఫ్తో మేము ఈరోజు మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ గారికి వివరాలు జరిపి ఇది జిల్లా వ్యాప్తంగా మిగతా తహసీల్దార్స్ కానీ మిగతా హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి ఈ డొమెస్టిక్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎక్కడా కొరత లేదని చెప్పేసి అంటున్నారు. కానీ గ్యాస్ బుక్ చేస్తే కొన్ని చోట్ల బుకింగ్ అవ్వట్లేదు. వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా? ఇప్పుడు అది ఈ క్రైసిస్ ఉన్నందువల్ల ఈ గ్యాప్ ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత 25 days అనేది గ్యాప్, అది ఆయిల్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందని దానికి అనుగుణంగా వీళ్ళు తీసుకుంటున్నారు. దానిపైన మరి డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ సింగిల్ సిలిండర్ వాళ్ళకు మాత్రమే ఇది ఇబ్బంది అవుతుంది. దానిపైన కూడా మేము రేపు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉందండి మినిస్టర్ గారి, దాంట్లో మేము దీని ఇష్యూస్ తెలియజేస్తాం. అంటే ప్రస్తుతం కొరత లేదు, కానీ ఏమైనా ఫ్యూచర్లో 2-3 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వచ్చే అలాంటి అవకాశం ఉందా? పైనుంచి ఏమైనా మీకు ఇండికేషన్స్ అందేయాలండి? ఇప్పుడైతే అట్ ప్రెసెంట్ ఎక్కడ కూడా ఇష్యూస్ ఇది షార్టేజ్ అనేది లేదండి. దానికి మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అలానే మేము ఎప్పటికప్పుడు చర్యలు ఇది రిపోర్ట్స్ తీసుకొని హయ్యర్ ఆఫీషియల్ కమిషనర్ గారికి తెలియజేసి గవర్నమెంట్కి తెలియజేసి ఎక్కడ కూడా మన జిల్లాలో ఇబ్బంది స్కేర్సిటీ లేకుండా చర్యలు తీసుకుంటామండి. ఏమైనా ఇబ్బంది కలిగిన వాళ్ళకు కోసం అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారు? టోల్ ఫ్రీ స్టేట్ వైడ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి 1967. దాంట్లో మీ ఎవరైనా కంప్లైంట్ చేసినట్టయితే అది ఇమీడియట్గా అది అన్ని డిస్ట్రిక్ట్స్కి పంపించేసి ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ చేపిస్తారు. అంటే మొత్తంగా ఎక్కడ కూడా సమస్య రాకుండా సమస్యను అధిగమించడం కోసం అనేక రకాల ప్రత్యామ్నాయ చర్యలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎక్కడైతే కమర్షియల్ సిలిండర్లు కావాల్సి వస్తుందో అక్కడ కొంత కొరత ఏర్పడుతుంది. డొమెస్టిక్ వాటికైతే ఎలాంటి అంతరాయం ఏర్పడే అవకాశం లేదని చెప్పేసి డిఎస్ అంటున్నారు. ఇది మొత్తంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.